जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी। जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी। जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी। जय हो माता। జిల్లెళ్లమూడిలో పరమాత్మ మాతృమూర్తిగా అవతరించింది. ఆ అవతారమూర్తి విషయాలు మరికొన్ని చూద్దాం. అమ్మగా కరుణతో మనకు తన సాన్నిధ్య మహాభాగ్యాన్ని ప్రసాదించింది అమ్మ. ఆ యోగం గొప్ప బాధ్యత మన భుజస్కంధాలపై మోపింది. అదే అమ్మ వాత్సల్య విశేషాలు తోటి సోదర సోదరీమణులకు అందించవలసిన బాధ్యత. అది ఒక పవిత్ర యాగం. ఆ యాగంలోనే ఈ చిన్న ప్రయత్నం. అమ్మ తత్వదర్శనం అవగాహన మేరకు చేద్దామనేదే ఆ ప్రయత్నం. ఈ పరంపర ఆ ప్రయత్నంలో భాగం. దోషాలుంటే క్షంతవ్యం. అమ్మ తత్వంలో విశేషం, అసలు అమ్మ తత్వమే ప్రేమతత్వం. మన అమ్మగా మనకు మాతృప్రేమ అనంతంగా అందించటమే కాదు, వేదాంతపు లోతులను కూడా అమ్మగానే దర్శింపచేసింది. ఏదైనా విషయాన్ని వివరించాలంటే జ్ఞానుల పద్ధతి ఒకటి, గురువుల పద్ధతి మరొకటి, భక్తుల దృక్పథం ఇంకొకటి. అదే అమ్మ బోధిస్తే ఆ తీరే వేరు. దాంట్లో భయం ఉండదు, భరోసా తప్ప. దాంట్లో దండన లేదు, లాలన తప్ప. అందరూ కొందరికి ఉత్తమగతులు, మరికొందరికి అధోగతులు అంటే అమ్మ ప్రేమతత్వం ఈ విచక్షణను అంగీకరించలేదు. అందుకే అందరికీ సుగతే, అందరికీ సుగతే అంది. మరి అందరూ చేస్తున్న పాపపుణ్యాల సంగతి ఏమిటి అంటే మనిషి కర్తృత్వం అమ్మ అంగీకరించలేదు. దైవాజ్ఞ లేనిదే మనిషి ఏమీ చేయలేడు కదా. మరి అలాంటప్పుడు ఆ మంచి చెడులకు దైవమే బాధ్యత వహించాలి అంటూ తన బిడ్డలను వెనకేసుకొచ్చింది. బిడ్డల మంచి చెడు బాధ్యతను తాను తీసుకున్నది. ఇలా అన్ని సందర్భాలలోనూ అమ్మగానే ఆలోచించింది. ఒక సామాన్య గృహిణి ఎలా తన కుటుంబ సభ్యుల ఆకలి గురించి ఆలోచిస్తుందో అమ్మ కూడా జగన్మాతగా తన ఆలోచనలను, బోధనలను ఎప్పుడూ తన బిడ్డల ఆకలి చుట్టే తిప్పింది. దానిని సకల జీవరాశులకు విస్తరింపచేసింది. ఒకతను వచ్చి నాకేదైనా ఉపదేశం చేయమ్మా అంటే, అదిగో అక్కడ బాపట్లలో అగ్ని ప్రమాద బాధితుల కోసం పులిహోర పొట్లాలు కడుతున్నారు, నువ్వు కట్టు అన్నది. ఒక సేవా సంస్థ వారు సందేశం ఇమ్మంటే, మీ సేవ కొనసాగించండి, అయితే అది వేరే ఎవరికో చేస్తున్నట్లు కాక మీ బిడ్డలకు చేస్తున్నట్లుగా భావించండి అని సందేశం ఇచ్చింది. అమ్మా, ఆ పిల్లి పిల్లల కోసం తెచ్చిన ఆహారం నీ గదిలోకి తీసుకొచ్చి గదంతా మలినం చేస్తుందమ్మా అంటే దాంట్లో తప్పేముంది నాన్న? మీరు మీకు రుచికరం అనిపించిన పదార్థాలు మీ పిల్లలకు తినిపించాలనుకోరు అని ఆ పిల్లిలో కూడా తన బిడ్డనే చూస్తుంది. ఇంతవరకు లోకంలో ఎందరో మహానుభావులు, ఋషిపుంగవులు, యోగీశ్వరులు అహం బ్రహ్మస్మి అని సంభావన చేయగలిగారు. తత్వమసి అని ఉపదేశం చేశారు. అయామాత్మ బ్రహ్మ అని ప్రబోధించారు. సర్వం ఖలిదం బ్రహ్మ అని దర్శించారు. ఆ యోగులు, ఆ ఋషులు ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత, లోపల వెలుపల భాషించేది ఒక్కడేనని తెలుసుకున్న తరువాత కొందరు అంతర్ముఖులై ఆనందామృత పానమత్తులై తరించారు. మరికొందరు బహిర్ముఖులై తామెరిగిన సత్యాన్ని ప్రపంచానికి బోధించి ప్రవక్తలైనారు. ప్రకృతి పరిణామశీలమైనది, అభివృద్ధి పథగామి. అందుకే
వారి వారి బోధలను అదే పరిణామక్రమంలో ప్రకటించారు. బుద్ధుడు మానవ జీవిత క్లేశాలకు కోరిక కారణమన్నాడు. ఆ కోరిక వదులుకుంటే మనిషి శాంతితో జీవిస్తాడని తనదైన జీవన శైలిని ఆవిష్కరించాడు. ఒక మతానికి ప్రవక్త అయినాడు. కానీ అమ్మ కోరికను విస్తృతపరుచుకోమన్నది. సర్వత్రా అనురాగమే విరాగమన్నది. కోరిక పోవాలనుకోవటం కూడా ఒక కోరికే అన్నది. సంసారము, భర్త, భార్య, సంతానము, మమకారాలు అన్నీ లౌకిక బంధాలని, ఇవి దుఃఖానికి హేతువులని పూర్వులు నమ్మితే అమ్మ అనురాగానికి, మమకారానికి సరిహద్దులు, పరిమితులు చెరిపేసి సర్వత్రానురాగము, అపరిమిత మమకారము, మాధవత్వానికి మారుపేర్లు అనేసరికి మనకున్న అపోహలు దూది పింజలైనాయి. మన బిడ్డ యందు ఏమి చూస్తున్నామో అందరి యందు దానిని చూడటమే బ్రహ్మస్థితిని పొందటం అని అమ్మ ప్రబోధం. లౌకికంగా కూడా అందరిలో మన బిడ్డను చూడగలిగితే ఈనాటి ఎన్నో సమస్యలకు అది పరిష్కారం. మన బిడ్డ కలెక్టర్ అయితే ఒక్కసారే సంతోషం. కలెక్టర్ అయ్యే వాళ్ళందరినీ మన బిడ్డలుగా భావించగలిగితే రోజు సంతోషమే. ఇక ఈర్ష్య అసూయలకు తావెక్కడ? అసూయను పారద్రోలటానికేగా ఈ అనసూయమ్మ రాక. అలాగే ఎవరికి కష్టం వచ్చినా తన బిడ్డకే కష్టం వచ్చినట్లుగా భావించగలిగితే వారి ఎడల మన ప్రవర్తన ఎంత దయగా ఉంటుంది. ఒకసారి ఒక స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన వారికి అమ్మ ఇచ్చిన సందేశం గమనించండి. తమ బతుకు తాము బతకలేని బలహీనులకు ఆసరా ఇవ్వండి, వారికి తోడ్పడండి. అయితే అది వారిపై జాలితో కాక వారిని భగవత్స్వరూపాలుగా భావించి చేయండి. అలా మనం చేయగలిగితే ఇక ప్రపంచంలో దుఃఖానికి స్థానం ఎక్కడా? దుఃఖానికి స్థానం లేకుండా అంతా సంతోషమే అయితే అదేగా సంప్రదాయవేత్తలు చెప్పే స్వర్గం, సంస్కర్తలు కోరే నవ సమాజం. అందుకే అమ్మ వేదాంతవనంలో ప్రభవించిన మహామానవతా పుష్పం, మానవతా మహావనంలో విరబూసిన దివ్య పారిజాతం. ఆధ్యాత్మిక జీవితానికి మానవతా పరిమళాలు అద్దిన ఆదిశక్తి అమ్మ. మానవతావాదానికి ఆధ్యాత్మిక సౌందర్యం చేకూర్చిన వినూత్న ప్రబోధం అమ్మది. మీకు ఉన్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టండి అన్న వాక్యం అమ్మ మానవతా పరిమళాలు వెదజల్లుతుంటే, మీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టండి, అంతా వాడే చేస్తున్నాడని భావించండి అన్న అమ్మ బోధ మానవతా పుష్పానికి ఆధ్యాత్మిక సౌరభాలు అబ్బింది. అందరికీ అన్నాలు పెట్టే అన్నపూర్ణాలయంలో అమ్మ మహామానవతావాదం ప్రతిబింబిస్తుంటే, ఇది అన్నదానం కాదు, ఎవరి అన్నం వారు తింటున్నారన్న అమ్మ మాట సమస్త జీవరాశి పోషణకు బాధ్యత వహించిన నారాయణ అవతారం అమ్మేనని తెలియజేస్తున్నది. సాటి మానవునికి సేవ చేయండి అన్న ప్రబోధము అమ్మ విశాల హృదయం తెలియజేస్తే, సాటి మానవునికి సేవ చేయండి, అది మీ సోదరుడికో మీ బిడ్డకో చేస్తున్నట్లుగా భావించండి అన్న అమ్మ మాట జగన్మాతృత్వానికి ప్రత్యక్ష దర్పణం. ఈ ఊరు నాది, ఈ రాష్ట్రం నాది, ఈ దేశం నాది అన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఈ సృష్టి నాది అన్నది ఒక్క అమ్మ మాత్రమే అంటాడు రామకృష్ణ అన్నయ్య. నన్ను అందరూ ప్రేమిస్తారు, అందరిళ్లల్లో నన్ను సభ్యుడిగా చూస్తారు అన్న వాళ్లను చూశాం, కానీ తన ఇంటిని అందరిల్లుగా మార్చిన వారిని చూడగలమా మన అమ్మను తప్ప? ఆకలేసి అడిగితే అన్నం పెట్టే కొందరిని చూశాం, అడగకుండానే స్వతంత్రంగా అన్నాలు తినే చోటు జిల్లెళ్లమూడిలోని అన్నపూర్ణాలయం తప్ప మరొకటి భూప్రపంచంలో ఉందా? నీకు కారు కొనిస్తానమ్మా అని ఒక సోదరుడు అంటే, నాన్న పిల్లలు అన్నం తినటానికి కష్టంగా ఉన్నది, రేకులు షెడ్డు వేయించమని చెప్పే అనురాగమై ఈ అమ్మ కాక మరెవ్వరు? మార్వా అనే విదేశ వనిత తన దేశానికి వెళ్ళిపోతూ కొన్నాళ్లకు తాను తగు మొత్తం సంపాదించగలదని, అమ్మ అనుజ్ఞ అయితే ఆ దేశంలో అమ్మపై ఒక పుస్తకం ప్రచురిస్తానని, లేకపోతే తానే అమ్మను చూడటానికి జిల్లెళ్లమూడి వస్తానంటే,
నన్ను చూడకపోతే తాను దిగులు పడుతుంది, తననే ఇక్కడకు రమ్మనండి అన్నది అమ్మ. తన పేరు ప్రఖ్యాతుల కంటే బిడ్డ మనస్సుకు ప్రాధాన్యం ఇచ్చే ఇలాంటి ప్రేమమై ఇంకెవరున్నారు ఈ జగాన, మన తల్లి తప్ప. 1977లో తుఫాను వచ్చినప్పుడు, తుఫానంతరము నీరు అలభ్యమైనప్పుడు రామకృష్ణన్నయ్య ప్రబుద్ధులు, అమ్మా చాలామంది సోదరులు నిన్ను వాళ్ళ ఊళ్ళకు ఆహ్వానించి ఉన్నారు, ఈ సమయంలో మనం ఎక్కడికో అక్కడికి వెళితే తిరిగి నీళ్లు లభ్యమైనప్పుడు రావచ్చు అన్నారు. అట్లా నేను రాలేనురా, నా ఉనికి వీరికి కొండంత అండ అన్న అమ్మ ఆప్యాయతను పోల్చేందుకు పూర్వఘట్టాలు ఏమన్నా ఉన్నాయా ఈ విశాల విశ్వంలో? తాను పసిప్రాయంలోనే అమ్మ ప్రేమను కోల్పోయి అఖిలాండ బ్రహ్మాండ కోటికి అమ్మ ప్రేమను చవిచూపటం ఏ తల్లికి సాక్ష్యం? తాను కడుపులో చిచ్చు పెట్టుకొని జగమందరికీ తల్లి ప్రేమ ఎవరు అందించగలరు? మన అమ్మ అనసూయమ్మ తప్ప. తన బిడ్డను బలి ఇచ్చి కలియుగ కల్పతరువు హిమాలయంకు శంఖువుగా ఎవరు సమర్పించగలరు? ఒక్క మన అమ్మ తప్ప. తాను అన్నం తినకుండా ఈ సకల జీవుల అన్నార్తిని తీర్చాలని కంకణబద్ధురాలైన విశ్వజనని అమ్మకు అమ్మే సాటి. తన ఇంటిని ప్రయోగశాలగా మార్చి విశ్వ మానవాలయం నిర్మించిన జగజ్జనని ఎవరు? మన అమ్మ తప్ప. అలాంటి అమ్మకు శతసహస్ర వందనాలు సమర్పిస్తున్నాను. జై హో మాత, జై హో మాత, జై హో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జై హో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ